హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఉద్యోగం పురుష లక్షణం అన్నది పెద్దల మాట. పురుష లక్షణమే కాదు, స్త్రీ లక్షణం కూడా. అంటే ఇక్కడ ఉద్యోగం అంటే ఒకరి దగ్గర పని చేయడం అనే కాదు. ఉద్యోగం అంటే ఏదైనా పని, జీవనోపాధి కోసం ఏదైనా ఒక పని చేయడం. జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ పని చేసినా ఆఫీస్ అంటూ ఒకటి ఉంటుంది కదా, దాన్నే ఫ్యాషనబుల్గా వర్క్ ప్లేస్ అంటున్నాం. అయితే ఈ ఆఫీస్లో పాటించాల్సిన నియమాలు, ఆఫీస్ ఎటికెట్స్, ఆఫీస్ మేనర్స్ కొన్ని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం తప్పనిసరిగా ఇన్ టైంకు ఆఫీస్ చేరుకోవాలి. 10 నిమిషాల ముందే చేరుకుంటే కొంత రిలాక్స్ అవ్వచ్చు. మీరు జూనియర్ అయి ఉండి లేటుగా వెళ్తున్నారంటే ఇంప్రెషన్ పోతుంది. మీరు సీనియర్ అయి ఉండి పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తే మీ రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది. ఒకవేళ లేటుగా వస్తుంటే ఎంత లేటుగా వస్తున్నాం అనేది బాస్కు మెసేజ్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియపరచాలి. కొన్ని ఆఫీసెస్లో హెచ్ఆర్స్, ఫ్రంట్ ఆఫీస్ ఇన్ఛార్జెస్, ఎఫ్ఓఐస్ ఇవన్నీ చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి మనం ఇంటిమేట్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆఫీస్లో ఎంటర్ అయ్యేటప్పుడు చియర్ఫుల్గా, చిరునవ్వుతో ఎంటర్ అవ్వండి. ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ముఖం అదోలా పెట్టుకొని ఎందుకు వచ్చిన జాబ్ ఇది, దిక్కుమాలిన జాబ్ అన్నట్టు కాకుండా ఆనందంగా అడుగు పెట్టండి. ఇలా నవ్వుతూ సరదాగా ఉండే వారిని అందరూ గౌరవిస్తారు, అభిమానిస్తారు, ఇష్టపడతారు. నెక్స్ట్ పాయింట్ అండి, ఎంటర్ అవుతూనే కనపడ్డ వాళ్ళందరినీ విష్ చేయండి. సుపీరియర్స్, సబార్డినేట్స్, మీనియల్ స్టాఫ్ అందరికీ విష్ చేయండి. అటెండర్స్, స్వీపర్స్ వాళ్ళకు కూడా. వాళ్ళు చాలా బిజీగా ఉంటే డిస్టర్బ్ చేయమని అర్థం కాదు. సేమ్ జెండర్ అయితే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వండి. బాస్ ఛాంబర్ కనుక మీ వేలో ఉంటే విష్ చేసి మరీ వెళ్ళండి. ఎక్కడో వేరే బ్లాక్లో ఇంకో ఫ్లోర్లో ఉన్నట్లయితే పని కట్టుకొని వెళ్ళి విష్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఒక విషయం, మీకు బాస్కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోండి. మోడర్న్ సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే, బాస్కు ఎంప్లాయీకి 3 రోజులకు మించి గ్యాప్ రాకూడదని. విష్ చేసి మాట్లాడడం కుదరకపోయినా వాట్సాప్, టెలిఫోన్ మెసేజ్, ఈమెయిల్ ఏదో రకంగా టచ్లో ఉండండి. బాస్తో ర్యాపో అనే విషయం గురించి సపరేట్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ పాయింట్, డ్రెస్ కోడ్. ఒక్కో ఆర్గనైజేషన్ ఒక్కో డ్రెస్ కోడ్ పాటించమంటుంది. కంపెనీ నార్మ్స్ ప్రకారం డ్రెస్ చేసుకోండి. ఫార్మల్స్లోనే ఉండండి. ఆఫీస్లో డిన్నర్లు, పార్టీలు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇలాంటివి జరిగేటప్పుడు క్యాజువల్స్ వేసుకోవచ్చు. లేడీస్ డ్రెస్ కోడ్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. లేడీస్ అయినా జెంట్స్ అయినా మనం ఆఫీస్కి వెళ్ళేది మన స్కిల్స్ చూపించుకోవడానికి, అంతేగాని మన డ్రెస్సెస్ని, మన బాడీని చూపించుకోవడానికి కాదు. ఈట్ ఫర్ యువర్ సెల్ఫ్, డ్రెస్ ఫర్ అదర్స్. ఇతరులకు ఇబ్బంది కలిగించే ఘాటైన పర్ఫ్యూమ్స్, స్ప్రేస్ వాడకండి. మైల్డ్గా, జెంటిల్గా ఉన్న వాటిని యూజ్ చేయండి. నెక్స్ట్, మీ డెస్క్ ఏరియా ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. డస్ట్బిన్ అందుబాటులో ఉంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ లౌడ్ వాయిస్లో మాట్లాడకండి. కలీగ్స్తో, క్లయింట్స్, కస్టమర్స్తో ఎవరితో కూడా లౌడ్ వాయిస్ యూజ్ చేయకండి. మెల్లగా మాట్లాడండి, ఎవరికి డిస్టర్బ్ అవ్వదు. నెవర్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. సుపీరియర్స్తో కానీ, సబార్డినేట్స్తో కానీ, చివరకు మీనియల్ స్టాఫ్తో కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయకండి. ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. మీ పాయింటే కరెక్ట్ అయినప్పటికీ కూడా ఆర్గ్యూ చేయకుండా కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. బెటర్ లూజ్ అన్ ఆర్గ్యుమెంట్ దాన్ ఏ పర్సన్. లేడీ స్టాఫ్తో మిస్బిహేవ్ చేయడం అనేది చాలా డేంజర్ అండి. తర్వాత లీగల్ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో అయితే లేడీస్ పట్ల మిస్బిహేవియర్ను సీరియస్ క్రైమ్గా కన్సిడర్ చేసి వెంటనే ఫైర్ చేస్తారు. ఎంక్వైరీస్ అలాంటివి కూడా ఏమీ ఉండవు. ఈవెన్ క్యాబ్స్లో కూడా వాళ్ళ పట్ల మంచిగా సోబర్గా బిహేవ్ చేయాలి. ఒకవేళ అవతలి వాళ్ళు మన పట్ల రూడ్గా, బ్యాడ్గా ప్రవర్తిస్తే రియాక్ట్ అవ్వద్దు. స్టే కామ్ అండ్ డోంట్ గెట్ ఎమోషనల్ ఆర్ యాంగ్రీ. మీరు మాత్రం వాళ్ళతో సింపాథెటిక్గా మాట్లాడండి. ఎలా అంటే, లుక్ మై డియర్, ఈ మధ్య మీ బీపీ బాగా పెరిగిపోతుంది, గెట్ ఇట్ టెస్టెడ్. ఏంటి ఈ మధ్య కాలంలో బాగా డిస్టర్బ్డ్గా ఉంటున్నావు, ఎనీ హెల్ప్? ఇలా సింపాథెటిక్గా మాట్లాడితే అవతల వ్యక్తి రియలైజ్ అయ్యి కొంచెం కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో చాలా తెలివిగా, వైజ్గా బిహేవ్ చేయాలి. ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో మీ ఫోన్ను సైలెంట్ మోడ్లో లేదా వైబ్రేషన్ మోడ్లో పెట్టుకోండి. పిచ్చి పిచ్చి పాటలను రింగ్ టోన్స్లో పెట్టుకుంటే అందరూ మనల్ని ఇమ్మెచ్యూర్డ్ అని అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వారి సీట్లో కూర్చోకండి. కంపల్సరీ అయినప్పుడు మాత్రమే, అది కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని కూర్చోండి. సుపీరియర్స్, బాస్ సీట్స్లో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూర్చోకూడదు. అవసరమైతే వేరే చైర్ తెప్పించుకొని కూర్చోవాలి, కానీ బాస్ సీట్ను మాత్రం ఆక్యుపై చేయకూడదు. వెరీ బ్యాడ్ మేనర్స్.
బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇలాంటివి క్యాఫెటేరియా, ఈటింగ్ ఏరియా అక్కడే చేయాలి, మీ డెస్క్ వద్ద చేయకండి. అది అయిన తర్వాత టేబుల్ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. మనం యూజ్ చేసే ప్యాంట్రీ, వాష్రూమ్ ప్రతి ఏరియాను క్లీన్గా ఉండేలా చూసుకోండి. చాలామంది వాష్రూమ్స్కి వెళ్తే సరిగా ఫ్లష్ చేయరు. ఇది కూడా బ్యాడ్ మేనర్సే. ఆఫీస్లో కలీగ్స్తో పనిపడినప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి. పర్మిషన్ లేకుండా వాళ్ళ స్టేషనరీ, ఈవెన్ పెన్సిల్ కూడా తీసుకోకూడదు. మీటింగ్స్ జరిగేటప్పుడు కాసేపు ఫోన్స్ని మీ కబోర్డ్స్లో పడేయండి. రైటింగ్ ప్యాడ్, పెన్ తీసుకొని బాస్ చెప్పే పాయింట్స్ స్క్రిబుల్ చేస్తూ ఉండండి. సుపీరియర్స్ మాట్లాడుతున్నప్పుడు మనం వేరే వాళ్ళతో మాట్లాడటం, ఫోన్స్ చూడటం, ఏదో ఆలోచిస్తూ కూర్చోవడం ఇలాంటి మల్టీటాస్కింగ్ పనులు చేయకండి. మనల్ని దేని గురించి అయితే అడుగుతారో ఆ డేటా మొత్తం రెడీగా చేసుకొని కూర్చోవాలి. మీ టర్న్ వచ్చినప్పుడే మాట్లాడండి, అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. ఏదైనా అడిగినప్పుడు ఐఎమ్ సారీ, ఐ ఫర్గాట్, ఐ డిడెంట్ నో ఇలాంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ యూజ్ చేయకండి. ఐ విల్ డూ ఇట్, నెక్స్ట్ టైం ఐ కెన్ డూ బెటర్, వీ కెన్ అచీవ్ ఇట్ ఇలాంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయండి. ఎవరి మీద నెగిటివ్ కామెంట్స్ చేయకండి మీటింగ్స్లో. ఆఫీస్లో మీ పర్సనల్ లైఫ్ గురించి కానీ, ఫైనాన్షియల్ లైఫ్ గురించి కానీ, దానికి సంబంధించిన విషయాలు షేర్ చేసుకోకండి. ఇలాంటి విషయాలను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్తో వాళ్ళతోనే షేర్ చేసుకోవాలి. అలాగే మీ వీక్ పాయింట్స్ను ఆఫీస్లో ఎవరితో డిస్కస్ చేయొద్దు. నాకు కంప్యూటర్ స్కిల్స్ లేవు, నేను ఇంగ్లీష్లో వీక్, ఇలా అందరితో చెప్పుకుంటూ తిరిగితే తర్వాత అవే మీ పాలిట శాపాలుగా మారి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్కి స్పీడ్ బ్రేకర్గా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా ఏజ్ 55, వర్క్ లోడ్ ఎక్కువైంది, చేయలేకపోతున్నాను అని అందరి ముందు మన దీనగాథ వినిపిస్తే అది కాస్త ఎంప్లాయర్ చెవిన పడుతుంది. ఇంత శాలరీ ఇస్తున్నప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ మనకు అవసరమా అని ఎంప్లాయర్ వేరే యాంగిల్లో ఆలోచించే అవకాశం కూడా లేకపోలేదు. ప్రైవేట్ సెక్టర్లో ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, సీనియర్స్కి, సుపీరియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లిఫ్ట్లో ఉన్నారు, అప్పుడు మీ సీనియర్ వచ్చి నిలబడ్డారు, లిఫ్ట్ కెపాసిటీ ఫుల్ అయిపోయింది. అప్పుడు మీరు మీ సీనియర్తో మీరు రండి సార్, నేను నెక్స్ట్ ట్రిప్లో వెళ్తానని ఆఫర్ చేయాలి. వర్కింగ్ లంచ్, పార్టీలు, ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు సర్వ్ చేయడానికి ఇష్టపడండి. ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, అంతేగాని బుద్ధావతారంలో ఉండకండి. ఆఫీస్లో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే బాస్ పర్మిషన్తో హెల్ప్ చేయడానికి ఇనిషియేటివ్ తీసుకోండి. ఒకవేళ మీరు సిక్ అయితే స్టే అట్ హోమ్, ఆఫీస్కి వెళ్ళకండి. వెళ్ళి ఐ వాంట్ టు స్లీప్, ఐ వాంట్ రెస్ట్, నాట్ ఫీలింగ్ వెల్ ఇలా బాస్ని ఇబ్బంది పెట్టకండి. కొత్తగా రిక్రూట్ అయ్యి వచ్చిన వాళ్ళకి, అంటే మీ జూనియర్స్కి హెల్ప్ చేయండి. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి, పెత్తనం చెలాయించడానికి ప్రయత్నించకండి. గాసిపింగ్, కామెంటింగ్, బ్యాక్ బైటింగ్ ఇలాంటి వాటికి చాలా దూరంలో ఉండండి. అనవసరంగా బాస్ దగ్గర కూర్చొని వేరే వాళ్ళ గురించి నెగిటివ్ కామెంట్స్ చేయకండి. ఆర్గనైజేషన్ గురించి లోపల బయట ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ చేయొద్దు. ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయినా ఏవో కొన్ని లోటుపాట్లు ఉన్నాయన్న విషయం మర్చిపోవద్దు. మీ క్యాబిన్లో కూర్చున్నప్పుడు మీ సిట్టింగ్ పోస్చర్ సరిగా ఉండేలా చూసుకోండి. అది లంచ్ టైం అయినా, లీజర్ అయినా, ఎప్పుడైనా సరే ముందు టేబుల్పై కాళ్ళు పెట్టడం, కాళ్ళు దూరంగా పెట్టి కేర్లెస్గా కూర్చోవటం ఇలా చేయకండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సంస్థని వదిలి వెళ్ళేటప్పుడు లాస్ట్ డే మీ వర్క్ షీట్స్, రెస్పాన్సిబిలిటీస్, కప్బోర్డ్ కీస్ ఇవన్నీ జాగ్రత్తగా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళండి. కొత్తగా వచ్చే వాళ్ళకి ఈజీ అవుతుంది. బయట మంచి ఆఫర్ వచ్చి వెళ్ళేటప్పుడు ముందుగా ప్రయర్ నోటీస్ ఇచ్చి హుందాగా వెళ్ళండి. ఏదో ఒకరోజు ఇంకా మంచి ఆఫర్తో ఇదే సంస్థలోకి తిరిగి రావచ్చేమో అనుకుని వెళ్ళండి. ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పేసి సంస్థ గురించి బ్యాడ్గా మాట్లాడటం, అందరితో రూడ్గా, రెబల్గా బిహేవ్ చేయటం, ప్రాపర్టీ డ్యామేజ్ చేయటం ఇలాంటివి చేయకూడదు. ఇంతకుముందు పనిచేసిన సంస్థ గురించి కూడా బ్యాడ్గా ప్రాపకుండా చేయకూడదు. ఫ్రెండ్స్, మీరు ఈ నియమాలను కనుక పాటిస్తే మీ వర్క్ ప్లేస్లో మీరు తప్పనిసరిగా ఒక పెద్ద స్టార్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ని, సలహాలు, సూచనలు నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్, బై బాయ్. జై హింద్.